హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము 3వ శ్లోకము. పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యైన ధీమత. ఇప్పుడు ఈ శ్లోకంలో ఒక్కొక్క పదానికి ఉన్న అర్థాన్ని తెలుసుకుందాం. ఇక్కడ అర్థమే కాదండి, ఈ శ్లోకాన్ని మనం ఏ విధంగా విడగొట్టుకుని చదువుకోవాలి అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆచార్య అంటే ఆచార్యుల వారు అంటే గురువు అన్నమాట. తవ నీ యొక్క, ధీమత అంటే బుద్ధిమంతుడును, శిష్యైన శిష్యుడు అగు, ద్రుపద పుత్రేణ అంటే ద్రుపద పుత్రుడు అంటే ఎవరిక్కడ? దృష్టద్యుమ్నుడు. వ్యూఢాం అంటే వ్యూహాకృతిలో నిలుపబడిన, పాండుపుత్రానాం అంటే పాండవుల యొక్క, ఏతాం ఈ, మహతీం అంటే గొప్పది అయిన, చమూం అంటే సైన్యమును. తరువాత పశ్య అంటే చూడుము. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2వ శ్లోకంలో దుర్యోధనుడు పాండవులపై లేనిపోని కథలు చెప్పడానికి ద్రోణాచార్యుల వద్దకు వెళ్తారు. 3వ శ్లోకంలో ఏం జరిగింది అంటే, ద్రోణాచార్యుల వద్దకు వచ్చిన దుర్యోధనుడు ఇలా అంటున్నాడు: ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన నీ శిష్యుడు ద్రుపదపుత్రుడు అయిన దృష్టద్యుమ్నుడిచే వ్యూహాత్మకంగా నిర్మింపబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడుము. మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి. పాండవుల కంటే కౌరవులకే అధికమైన సైన్యం ఉంది. కానీ ఇక్కడ దుర్యోధనుడు మాత్రం పాండవ సైన్యమే పెద్దది అని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, దృష్టద్యుమ్నుడు బుద్ధిమంతుడు అని, అలాగే నీ స్నేహితుడైన ద్రుపదుని పుత్రుడు అని, అలాగే మీ యొక్క శిష్యుడు అని వెటకారంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు అంటే దుర్యోధనుడు. ఇక్కడ దృష్టద్యుమ్నుడు తండ్రి అయిన ద్రుపదుడు, అలాగే ద్రోణాచార్యుల వారు ఇద్దరు స్నేహితులు. ద్రుపదుని వలన ద్రోణాచార్యుల వారికి పరాభవం జరిగిన కారణంగా ద్రోణాచార్యుని ప్రియ శిష్యుడు అయినటువంటి అర్జునుడు ద్రుపదుణ్ణి పరాభవించి ద్రోణాచార్యుని కాళ్ళ వద్ద పడేస్తాడు. ఈ పరాభవాన్ని తట్టుకోలేని ద్రుపదుడు ద్రోణాచార్యుణ్ణి చంపడానికై ఒక పుత్రుడు కావాలి అని యజ్ఞం చేస్తే ఆ యజ్ఞ ఫలంగా దృష్టద్యుమ్నుడి జననం జరుగుతుంది. ఏంటి ఇక్కడ? ద్రోణాచార్యుని చంపడానికే దృష్టద్యుమ్నుడి యొక్క జననం జరిగింది. ఇవన్నీ కూడాను తెలిసిన దృష్టద్యుమ్నునికి ద్రోణాచార్యుడు విద్యను నేర్పిస్తారు. అందుకే దుర్యోధనుడు దృష్టద్యుమ్నుణ్ణి బుద్ధిమంతుడు, నిన్ను చంపడానికే పుట్టినవాడు అని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఎందుకు అంటే ఇక్కడ దృష్టద్యుమ్నుడు పాండవుల ప్రక్కన యుద్ధం చేస్తూ ఉన్నాడు. అందుకే ఇవన్నీ వంక పెట్టుకుని ద్రోణాచార్యుల వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దుర్యోధనుడు. అలాగే ఇంకొక రకంగా చెప్పాలంటే కూడా ద్రోణాచార్యుడిని హెచ్చరిస్తూ కూడా ఉన్నాడు. ఎప్పుడైనా సరే మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే: ఎవరిని వెక్కిరించడం, వెటకారంగా మాట్లాడడము, ఎవరినైనా సరే తక్కువగా చూడటము, ఒకరితో ఒకరిని పోల్చడము వంటివి చేయకూడదు. ఎవరిలో ఏ టాలెంట్ ఉందనేది మనం చెప్పలేము. కాబట్టి ఎవరినైనా సరే గౌరవించి మాట్లాడాలి. ఇక్కడ దుర్యోధనునికి ఓవర్ కాన్ఫిడెన్స్. ఎప్పుడైనా సరే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, అది మన ఉన్నతికి దారితీస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అస్సలు మంచిది కాదు, అది మన పతనానికే దారితీస్తుంది. ఇది భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము 3వ శ్లోకము సమాప్తము. నమో నారాయణాయ నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.